గుజరాత్ రామంలో ఒక చిన్న గ్రామంలో రామయ్య లక్ష్మమ్మ అనే దంపతులు జీవించేవారు. జీవితం అంటే కష్టం. ఉదయం కూలి పని, రాత్రి అప్పుల ఆలోచన. ఒకరోజు తన చిన్న కొడుకు రవిని చూసి రామయ్య మనసులో అనుకున్నాడు, నా జీవితం ఇలా గడిచిపోయింది, కాని నా కొడుకు జీవితం మారాలి. అప్పుడు లక్ష్మమ్మ చెప్పింది, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని చదువుంటే మన పిల్లాడి భవిష్యత్తు మారుతుంది. ఆ రోజు నుంచి వాళ్లు ఆకలితో ఉన్నా పుస్తకం మాత్రం కొనిపెట్టారు. పండగకు బట్టలు లేకపోయినా స్కూల్ ఫీజు మాత్రం కట్టారు. రవి కూడా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. రాత్రిళ్ళు వీధి దీపం కింద కూర్చొని చదివేవాడు. గ్రామంలో చాలామంది నవ్వేవారు, పేదవాడి కొడుకు చదివి ఏమవుతాడు అని. కాని రవి వినలేదు. సంవత్సరాలు గడిచాయి. అదే రవి పెద్ద ఉద్యోగం సంపాదించాడు. తర్వాత తన గ్రామంలో పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పే స్కూల్ ప్రారంభించాడు. ఒక కుటుంబం తీసుకున్న చదువు నిర్ణయం మొత్తం గ్రామ భవిష్యత్తునే మార్చేసింది. నాన్న, మీరు నాకు ఆస్తి ఇవ్వలేదు, కానీ చదువిచ్చారు. అదే మా తరాల్ని నిలబెట్టింది.